గ్యాస్ కొరతతో దేశం మొత్తం తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఎల్పీజీ గ్యాస్తో వస్తున్న 2 నౌకలు హర్ముజ్ జలసంధిని దాటినట్టు ప్రకటించింది. 2 నౌకలు గుజరాత్లోని పోర్టులకు త్వరలోనే చేరుకోనున్నాయి. గ్యాస్ కొరత తీవ్రంగా భయపెడుతున్న వేళ కేంద్రం చేసిన ప్రకటన సామాన్యుడికి బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా హర్ముజ్ జలసంధి వద్ద పలు నౌకలు చిక్కుకుపోయాయి. వాటిలో భారత్కు చెందిన ఎల్పీజీ నౌకలు కూడా ఉన్నాయి. తాజాగా షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన శివాలిక్, నందాదేవి నౌకలు హర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటి భారత్ వైపు వస్తున్నాయి. ఈ 2 నౌకల్లో దాదాపు 92,700 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ ఉంది. శివాలిక్ షిప్ మార్చి 16న ముంద్రా పోర్టుకు, నందాదేవి మార్చి 17న కొండ్ల పోర్టుకు చేరుకోనున్నాయి. గత 3 రోజుల్లో మొత్తం 6 ఎల్పీజీ నౌకలు భారత తీరానికి చేరుకున్నట్టు షిప్పింగ్ శాఖ ప్రకటించింది. स्ट्रेट ऑफ होर्मुज के वेस्ट में पर्शियन गल्फ में 24 भारतीय फ्लैग वेसल्स थे. उसमें से 2 वेसल शिवालिक और नंदा देवी, ये भारतीय इंडियन फ्लैग वेसल थे. शिवालिक और नंदा देवी ये एलपीजी कैरी करते हैं, एलपीजी कैरियर्स हैं. इन्होंने आज अर्ली मॉर्निंग, देर रात में अर्ली मॉर्निंग स्ट्रेट ऑफ होर्मुज क्रॉस किया सेफली और ये भारतवर्ष की तरफ बढ़ रहे हैं. इनमें करीब 92,700 मेट्रिक टन एलपीजी है और इनका अराइवल पोर्ट मुंद्रा और कांडला होगा और इनकी एक्सपेक्टेड अराइवल डेट्स 16 मार्च और 17 मार्च होंगी क्रमानुसार. 6 वेसल जो कि एलपीजी कैरियर थे वो दुनिया के डिफरेंट कॉर्नर से आए थे, नॉट फ्रॉम द गल्फ एरिया. उनको मेजर पोर्ट्स में प्रायोरिटी बर्थिंग दी. Ports are also providing safe anchorage area for loaded vessels bound for Gulf that are currently unable to transit. State of 6 ఎల్పీజీ కంటైనర్ షిప్పుల రాకతో దేశంలో గ్యాస్ కష్టాలు వెంటనే పూర్తిగా తీరకపోయినా పరిస్థితి కాస్త మెరుగుపడే అవకాశం ఉంది. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న బుకింగ్లు క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఉద్రిక్తతల కారణంగా హర్ముజ్ జలసంధిలో చిక్కుకుపోయిన మిగిలిన 22 భారతీయ నౌకల రక్షణ కేంద్రం నిరంతరం పర్యవేక్షిస్తుంది. భారత దౌత్య ప్రయత్నాలు ఫలించి ఇండియన్ షిప్పులు రాకపోకలకు ఇరాన్ ఇప్పటికే అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వం ప్రస్తుతానికి కేవలం గృహ అవసరాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంది. హోటళ్లు, రెస్టారెంట్లు తదితర కమర్షియల్ కస్టమర్స్ కు కోటా తగ్గించి ఇళ్లలో వంట గ్యాస్ కు ఇబ్బంది కలగకుండా చూస్తుంది. ప్రజలు పానిక్ బుకింగ్ చేయొద్దని, అలా చేయడం వల్ల సరఫరా వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుందని సూచించింది. అవసరం ఉన్నప్పుడు మాత్రమే బుక్ చేసుకోవాలని చెప్పింది.